ఫస్ట్ క్వశ్చన్ 2025 ప్రపంచంలోని టాప్ 25 మీథేన్ సూపర్ పొల్యూటర్స్ నివేదికలో మొదటి స్థానంలో నిలిచిన ల్యాండ్ ఫిల్ సైట్ ఏది? ఆన్సర్ క్యాంపో డి మాయో. నెక్స్ట్ క్వశ్చన్ 2026 గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న భారత మాజీ ఎంపీ ఎవరు? ఆన్సర్ జోగినిపల్లి సంతోష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా 99వ రామ్సర్ సైట్గా ప్రకటించిన షేకా సరస్సు పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో ఉంది. ఇది 12వ రామ్సర్ సైట్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా 95వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ అరణ్య ఘోష్. 94వది కూడా స్క్రీన్లో కనబడుతుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2026 స్విస్ ప్రైజర్ కోసం నామినేట్ చేయబడిన భారతీయ కార్యక్రమం ఏది? ఆన్సర్ సమృద్ధ్ గ్రామ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రంలో ఇచ్చే 2026 బ్రేక్ త్రూ ప్రైజ్కు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఫ్రాంక్ మోర్లే. నెక్స్ట్ క్వశ్చన్ యాపిల్ సంస్థ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జాన్ టర్నర్స్. ప్రజెంట్ అయితే టీమ్ కుక్ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో టాప్ కంపెనీల సీఈఓలు అందరూ కూడా మీకు స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 2026 లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ అరీనా సెబలెంకా. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ భూమి దినోత్సవం అంటే వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 23న. ఈ కాపీరైట్ యాక్ట్ వచ్చేసి 1957లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏప్రిల్ 24న. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 25. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ స్మృతి మందానా. నెక్స్ట్ క్వశ్చన్ బంగ్లాదేశ్లో భారత నూతన హై కమిషన్ ఎవరు నియమితులయ్యారు? దినేష్ త్రివేది. అలాగే బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ ఇంకా స్క్రీన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ తన ఏ పునర్వినియోగ రాకెట్ బ్లూ స్టార్ను విజయవంతంగా ల్యాండ్ చేసింది? ఆన్సర్ న్యూ గ్లెన్. నెక్స్ట్ క్వశ్చన్ 3 జట్లు ఒకేసారి ఆడే వినూత్న ఫుట్బాల్ ఫార్మేట్ ఒమేగా బాల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ నివేదిక ప్రకారం అత్యధిక గబ్బిలాల జాతులు ఉన్న రాష్ట్రం ఏది?